Hey guys, good morning everyone. My name is Teja Odi. Welcome to Teja Updates యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నోటిఫికేషన్ మనకైతే ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రొపెల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అయితే మనకైతే వచ్చింది. సో దాంట్లో మనకు ఆఫర్ చేసే రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కింద మనకి జాబ్ ఆఫర్‌ని అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పర్టిక్యులర్ జాబ్ యొక్క లొకేషన్ ఎక్కడుందంటే చెన్నై లొకేషన్‌లో ఉందన్నమాట. సో చాలామంది కూడా మనకి ఇటువంటి టెక్నాలజీస్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. సో అసలు ఆ టెక్నాలజీస్ ఏంటి? అసలు మనకి ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? అసలు మనకి ఎలా అప్లై చేస్తే రెజ్యూమ్‌లో కీవర్డ్ యూజ్ అవుతుంది. మన రెజ్యూమ్ పిక్ అవుతుంది అనే విషయాల కోసం ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో వీడియో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఎక్కడైతే ఉందంటే అప్లై చేసుకునే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో మర్చిపోవద్దు. సో ఇక్కడైతే చూస్తున్నట్లయితే ప్రొపెల్ అనే ఒక టెక్నాలజీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఫ్రెషర్ రోల్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ ఇచ్చి చెన్నై లొకేషన్‌లో అయితే మనకి ఉంచారనమాట. సో ఇది కనుక చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్స్ డెవలపరు. సో 23, 24 బ్యాచ్ వాళ్ళైతే వీళ్ళకి యూజ్ అనేది చెప్తున్నారు. స్ట్రాంగ్ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్, అనలిటికల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. 60% ఓవరాల్ క్రైటీరియా అనేది వాళ్ళు ఇచ్చారనమాట. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి షార్ప్, జావా, సి షార్ప్, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో మీకు చెప్పినట్లుగానే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ వీళ్ళు కూడా అడిగిందేంటంటే వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో అండ్ ఆల్సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్ అని అడుగుతున్నారనమాట. సో ఎవరైనా ఏ ఫ్రెషర్ అయినా మస్ట్ అండ్ షుడ్‌గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినెట్‌గా వచ్చుండాలి. ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ వచ్చుండాలి. లైక్ ఇక్కడ అడిగినట్టుగా జావా స్క్రిప్ట్ వచ్చుండాలి. అలాగే ఒక డేటాబేస్ కనుక మీకు వచ్చినట్లయితే ఏ ఫ్రెషర్ జాబ్‌కైనా మీరు కన్ఫామ్‌గా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు గనుక నచ్చినట్లయితే ఇక్కడ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా! ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ మనకి ఆటో ఫిల్ అప్లికేషన్ ఏదైతే అడుగుతుంది. మన రెజ్యూమ్‌ని అయితే ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మన ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్, హైయెస్ట్ డిగ్రీ, కాలేజ్ నేము, టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్, రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్. సో ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే జీరో అనేది పెట్టండి. ఎందుకంటే ఇది ఫ్రెషర్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉండదు కాబట్టి ఎక్స్‌పీరియన్స్. సో ఇవన్నీ పెట్టండి. అదర్ ఇన్ఫో వాట్ డు యూ నో అబౌట్ దిస్ అంటే ఎలా తీసుకున్నారు అనే విషయం కోసం మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ బ్రౌజర్ చేసి మీ రెజ్యూమ్ పిక్ చేయండి. రెజ్యూమ్ మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి యాస్ పర్ ద ఆహ్, జాబ్ డిస్క్రిప్షన్. ఓకే. ఇక్కడ మన క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టిక్యులర్ ప్రొఫైల్ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్‌కి మనం అయితే సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసిన వాళ్ళు అవుతాం. దీనికి కూడా మనకి మనం అనుకున్నట్లుగానే వితిన్ ఫ్యూ డేస్‌లోనే మనకి జాబ్ మెయిల్ అయితే వస్తుంది. సో చాలా మందికి నిన్న రిగ్రెట్ మెయిల్ అయితే వచ్చిందనమాట. నిన్న ఒక జాబ్ నోటిఫికేషన్‌లో. సో అసలు రిగ్రెట్ మెయిల్ ఎందుకు వచ్చిందనే విషయం కోసం మీరు మళ్ళీ ఆలోచించండి. జాబ్ డిస్క్రిప్షన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా అనే విషయం కోసం ఆలోచించండి. సో చాలా మందికైతే నిన్న రెజ్యూమ్ కూడా పిక్ అయింది. సో వాళ్ళకి సక్సెస్ మెయిల్స్ కూడా వచ్చాయి. చాలా మందికి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100లో 30 మెంబర్స్‌కి అయితే డెఫినెట్‌లీ రిగ్రెట్ మెయిల్ అయితే వచ్చింది. సో వాళ్ళకి ఎవరు జాబ్ నోటిఫికేషన్స్‌ని, రెజ్యూమ్‌ని మార్చకుండా అప్‌లోడ్ చేసిన వాళ్ళనమాట. సో మీరు అయితే ఆ తప్పు చేయొద్దు. సో ఈ పర్టిక్యులర్ జాబ్‌కి మీరు మాత్రం అప్లై చేయాలనుకుంటే జా లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డెఫినెట్‌గా అప్లై చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలో మీకు తెలుసు కదా! ఎవరైతే జాబ్‌లో నీడ్ కోసం ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ పర్టిక్యులర్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి నోటిఫికేషన్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ. బాయ్.